మెరుపు కలలు మెరుపు కలలు. ఏమండి, టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. బేబీ, నీకేం కాదు, ధైర్యంగా ఉండు. పద. మామ్, ఏంటి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అంటే అది సౌందర్య గురించి తెలిసింది. ఏం జరిగిందో కనుక్కొని హెల్ప్ చేద్దామని. హెల్ప్ చేద్దామని కాదు, మాకు సహాయం చేస్తున్న పేరుతో అవకాశాన్ని వాడుకొని దీని మనసు మార్చాలని. కానీ నేనుండగా అది జరగదు. నన్ను మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నేను నిజంగానే ఏమైనా సాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను అత్తయ్య. కాదు, నటించడానికి వచ్చావు. వాట్? సాయం చేస్తున్నట్టు నటిస్తూ నా కూతురికి దగ్గర అవ్వాలని చూడ్డానికి వచ్చావు. మీరేంటో మీ ఆలోచనలేంటో నాకు తెలీదా? అది కాదత్తయ్య. అత్తయ్య, దయచేసి నా మాట వినండి. ఇది చాలా పెద్ద కేసు అత్తయ్య. ఆల్రెడీ ఈ కేసు గురించి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మనలో మనం గొడవ పడితే సౌందర్యకి ఇబ్బంది అవుతుంది అత్తయ్య. నాకు తెలుసు నువ్విలాగే మాట్లాడతావని. సౌందర్యాన్ని అడ్డం పెట్టుకుని సంయు జీవితాన్ని నాశనం చేస్తావు. అత్తయ్య, అది మాకు నీ సహాయం, మీ అమ్మ సహాయం ఏం అక్కర్లేదు. మమ్మల్ని మేము కాపాడుకోగలం. అలా కాపాడుకోలేకపోతే చచ్చిపోతాం. అత్తయ్య, అంతేకాని నీ సహాయం మాత్రం తీసుకోం. నువ్వైనా మీ అమ్మకు అర్థం అయ్యేలా చెప్పు. ఈ కేసు ఎంత సీరియస్ అనేది మీ అమ్మకు అర్థం కావడం లేదు. చూడు, అది నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ సహాయం లేకుండా సౌందర్యకి శిక్ష పడుతుంది అనుకుంటే శిక్ష పడినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని కాపాడడానికి ప్రయత్నం చేయకు. ఇప్పటి వరకు మాకు చేసిన సహాయం చాలు. ఒక్కసారి నమ్మినందుకే దీని జీవితం నాశనం చేశావు. జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తమ్ముడు చనిపోయినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా సంయు జీవితంలో ఆనందం అనేది లేకుండా పోయింది. సంగీతని గాయకురాల్ని చేద్దామనుకుంటే ఆ చక్రి వలన సంగీత మాట పోయింది. ఇప్పుడు హత్య కేసులో సౌందర్య అరెస్ట్ అవడం ఏంటి? అప్పటికీ ఆ ధర్మతేజి ఇంట్లో ఉండొద్దు అని గొడవ పడుతూనే ఉంది. కానీ సౌందర్య వినలేదు. ఇప్పుడేమో ఏకంగా ధర్మతేజని చంపారని నేరం మోపి జైలుకు పంపిస్తున్నారు. వాసు వస్తున్నాడేంటి? వాసు, ఏంటి వాసు ఇలా వచ్చావు?
సౌందర్యని వదిలేశారా? సంయుక్త వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారా? శిక్ష పడినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం మమ్మల్ని కాపాడటానికి ప్రయత్నం చేయకు. అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? డబ్బులేమైనా కావాలా? నాకున్న కొద్దిపాటి నగలిస్తాను, తీసుకెళ్లి సౌందర్యని విడిపించు. నేను ఇంతలా అడుగుతున్నా మాట్లాడవేంట్రా? నువ్వేమో నీ మేనకోడలకి కష్టం రాకూడదని ఇక్కడ బంగారం అమ్మడానికి సిద్ధపడుతున్నావు. అక్కడ మా అత్తగారేమో కనిపించగానే నోటికొచ్చినట్టు తిట్టి సన్మానం చేస్తున్నారు. ఏంట్రా వాసు నువ్వనేది? నేను కావాలనే సాయం చేస్తున్నట్టు నటిస్తున్నానంట. నేను చేసే సాయాన్ని అడ్డు పెట్టుకుని నీ కోడల్ని మన ఇంటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నానంట. నేనొక చీటర్ని, నేనేదో దొంగని అన్నట్టు అక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ నువ్వేమో అయ్యో ఏమైపోయారో అని బాధపడుతున్నావు. ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పరా? అమ్మా, వాసు సార్ అక్కడికి రాగానే పెద్దమ్మ గారు మాకు నీ సహాయం నీ అమ్మ సహాయం ఏం అక్కర్లేదు. మమ్మల్ని మేము కాపాడుకోగలం. అలా కాపాడుకోలేకపోతే చచ్చిపోతాం. అంతేకాని నీ సహాయం మాత్రం తీసుకోం. ఇది జరిగిందమ్మగారు. ఓ, బాను నిన్ను అన్నదని నీకు అవమానం అనిపించి వాళ్ళని అలా వదిలేసి వచ్చావా? అది కాదమ్మా. ఏది కాదురా? బాను సంగతి నీకు తెలిసి తన మాటలు పట్టించుకొని సమస్యల్లో ఉన్న వాళ్ళని వదిలేసి ఇంటికొస్తావా? తన కూతురు ఎక్కడ నీకు దగ్గరవుతుందో అన్న బాధ బాను చేత అలా మాట్లాడించి ఉంటుంది. అమ్మా, చిన్న కూతురు ఒకడి మోసానికి గొంతు పోగొట్టుకుని ఇంట్లో ఉంది. పెద్ద కూతురు ఒక ముసలాన్ని నమ్మి ఇప్పుడు జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఎంత బాధలో ఉన్న భాను నిన్ను చూడగానే 4 మాటలు అనగానే మనసులో పెట్టుకుని వాళ్ళలా వదిలేసి వస్తావా? నేనెందుకు వదిలేస్తానమ్మా? నాకు వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని ఎంతగానో ఉంటుంది. కానీ కనిపించగానే మనం వెళ్ళిన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎలాగమ్మా? నేను ఎలా సాయం చేయగలను? చెయ్యాలిరా, ఎలాగైనా చెయ్యాలి. అది మన కుటుంబం. ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోకుండా కేకలు వేస్తున్నాను. అలాగని రేపు నాకేదైనా అయితే నన్ను వదిలేస్తావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నిన్నెలా వదిలేస్తాను? ఎందుకు వదిలేస్తాను? అలాగే వాళ్లను కూడా నువ్వే చూసుకోవాలి వాసు. అమ్మా, నీకు నా బాధ అర్థం కావట్లేదు. నన్ను అత్తయ్య ఒక మాట అందని నేను బాధపడ్డం లేదు. నేను మంచి చేయాలనుకున్నా కూడా దాన్ని తను తప్పుగా అర్థం చేసుకుంటుంది. అమ్మా, నేను పొరపాటు చేసి ఉండొచ్చు. ఆ పొరపాటుని పట్టుకుని నేనేం చేసినా తప్పుగా అనుకుంటే ఎలా అమ్మా? వాసు, నాకు నీ బాధ అర్థమవుతోంది. కానీ నువ్వు అంతకన్నా ముందు అర్థం చేసుకోవాల్సింది వాళ్లకు మనం తప్ప ఎవ్వరూ లేరు. ఎంత చేసినా ఎంత కష్టపడినా పాపం సమ్యు ఒక్కతే చేసుకోవాలరా. తన కష్టం చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది. అయిన వాళ్లకు కష్టం వస్తే దాన్నుంచి వాళ్ళని తప్పించటానికి ఎన్ని అవమానాలు పడినా పర్వాలేదు వాసు. చివరగా వాళ్లను కాపాడుకోవడం మన బాధ్యత. నాకు తెలుసమ్మా. అమ్మా, నేను కోపంగానే ఇంటికొచ్చానే కానీ సౌందర్యాన్ని బయటికి తీసుకురావడానికి ఏం చేయాలో అని ఆలోచిస్తూనే ఉన్నాను. లాయర్ని మాట్లాడాలా లేక ఇంకేమైనా చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. అమ్మా, మనం ఏం చేసినా మన ఇంటి ఆడపిల్ల పరువు పోకూడదమ్మా. అవును వాసు, ఆడపిల్ల మీద పడిన మచ్చ తను పోయే వరకు పోదు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, నువ్వేం కంగారు పడకు. ఏదో ఆవేశంలో ఇలా వచ్చేసానే కానీ వాళ్ళని అలా ఒంటరిగా వదిలేనమ్మా. అమ్మా, నేను నీకు మాటిస్తున్నాను. నీ కోడలికి ఇష్టం ఉన్నా లేకున్నా తనకు అండగా ఉంటూ సౌందర్యాన్ని బయటికి తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను.
ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. హ, నీ మేనకోడలి ప్రతి సమస్యలోనూ దాన్ని దూరం చేయడానికి నేను ముందుంటానమ్మా. అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. నేను ఎలాగైనా అక్కని బయటికి తీసుకొస్తాను. మనం భయపడినట్టే జరిగింది. ఆ ధర్మతేజ అక్కని అపార్థం చేసుకున్నాడు. దానివల్ల సమస్య వస్తుందనుకుంటూనే ఉన్నాను. అదే జరిగింది. చివరికి అక్క మీద హత్యా నేరం మోపబడింది. సౌందర్యాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావచ్చు. ఎందుకంటే నా కూతురు ఎంత దూకుడుగా ఉన్నా ఇలాంటి నేరం చేయదని నాకు నమ్మకం ఉంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాడు ఆ వాసుగాడు ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చాడు? మనం అక్కడికి వెళ్తున్న విషయం ఎవరు చెప్పారు? ఈవిడకి కూతురు హత్యా నేరంలో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఫోకస్ మొత్తం వాసు మీదనే ఉంది. నాకు తెలీదమ్మా. శ్రీనుకి తెలిసినట్టు అతనికి కూడా తెలిసుంటుంది. అందుకే అక్కని కలవడానికి వచ్చుంటాడు. అతను వచ్చింది మీ అక్కని కలవటానికి కాదు, నిన్ను కలవటానికి. సౌందర్య అరెస్ట్ ని అవకాశంగా మార్చుకొని మనకి హెల్ప్ చేస్తున్నట్టు నాటకాలాడి మంచోళ్ళ మార్కులు కొట్టేసి నీకు దగ్గరయ్యి వాళ్ళింటికి నిన్ను కోడలుగా తీసుకెళ్లి నా మీద కక్ష తీర్చుకోవాలని ప్లాన్ చేశారు. అమ్మా, అతను ఏదో ప్లాన్ చేసుకుని వచ్చినంత మాత్రాన నేను అతని మాటలు నమ్మి అతని హెల్ప్ ఎందుకు తీసుకుంటాను? ఒకవేళ నువ్వు అన్నది నిజమే అయితే అతన్ని కనీసం కలవను కూడా కలవను, దగ్గరకు కూడా రానివ్వను. సరిపోయారిద్దరు. ఈ విషయంలో నువ్వు నాకు మాట ఇవ్వాలి సంయుక్త. ఎందుకంటే రేపు మీ అక్కని కాపాడుకునే ప్రాసెస్లో ఎక్కడో ఒక దగ్గర అతని హెల్ప్ తీసుకుంటే బాగుంటుందని నీకు తెలియకుండానే నీకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు అతని మాటలు వినాల్సి వస్తుంది. సౌందర్యని బయటికి తీసుకొచ్చే విషయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు మాత్రం అతనికి ఫోన్ చేయటం కానీ హెల్ప్ తీసుకోవడం కానీ అతన్ని కలవటం కానీ చేయకూడదు. అలా అని నాకు మాటివ్వు. అమ్మో, అక్క ఒకవేళ అలా మాటిస్తే అమ్మకిచ్చిన మాట కోసం బావని కలవడం కానీ మాట్లాడడం కానీ చెయ్యదు. దీన్నెలాగైనా ఆపాలి. వద్దు సమయం, మీ అమ్మకి మాట ఇవ్వకు. మాటివ్వు. సంగీత, 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 ఏమైంది సంగీత? లే. సంగీత, ఏమైంది? ఏమైందమ్మా? సంగీత, లే. సంగీత, లేమ్మా. లే. సంగీత, లే. ఏమైంది? సంగీత, ఏమైంది? సంగీత, ఏమైందమ్మా? ఏమైంది? నీకు అసలే ఆరోగ్యం బాగలేదు. నువ్వు అక్క గురించి ఆలోచించి టెన్షన్ తీసుకోకు. అక్కకేం కాదు. అమ్మ నేను ఉన్నాగా, మేం చూసుకుంటాం. అవును, ముందు నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు. మిగతా విషయాలు మేం చూసుకుంటాం. పద రూమ్లోకి వెళ్దాం. నువ్వు రూమ్లోకి తీసుకెళ్ళు, నేను వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. ఏంటి, నేను అమ్మకి మాట ఇవ్వకుండా ఉండడానికి ఇలా చేసావా? అలా చేస్తే నీకేదన్నా దెబ్బ తగిలితే? వద్దు సంగీత, ఇంకొకసారి ఇలా చేయకు. సంయుక్త, రండమ్మా. అమ్మా,
వీళ్ళని చూస్తుంటే నేనెందుకు వీళ్ళ కుటుంబంలో పుట్టలేదా అనిపిస్తుంది. ఎన్ని కష్టాలొచ్చినా ఒకరి కోసం ఒకరు నిలబడడం చూస్తుంటే ముచ్చటగా ఉంది. పద్ధతులు నీకున్న అలవాట్లు నాకు నచ్చకే నీకు దూరంగా అమెరికాలో ఉంటున్నాను. కానీ నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు నాన్న. లేదంటే నేను ఇక్కడ నీతో ఉండడమో లేక నిన్నక్కడికి తీసుకెళ్లడమో చేసేవాణ్ణి. నిన్నింత దారుణంగా చంపేసిన ఆవిడ్ని మాత్రం నేను వదిలిపెట్టను. నిన్ను చంపిన వాళ్ళకి శిక్ష పడ్డాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అసలేం జరిగింది? ఇంత దారుణం జరిగేంత వరకు నాకెందుకు చెప్పలేదు? నన్ను క్షమించండి సార్. మీకు చెప్పకపోవడం నా పొరపాటే. మీకు చెప్పకుండా ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు తెలిసింది. కానీ మీరు అనుకుంటున్నట్టు ఆ అమ్మాయి విషయంలో పెద్ద సార్ తప్పేమీ లేదు సార్. సార్ ఈ మధ్య బాగా మారారు. కానీ ఆ అమ్మాయి ముందు ఒక మామూలు మోడల్గా మన కంపెనీకి వచ్చింది. వచ్చిన రోజే సార్ బలహీనతను తెలుసుకొని సార్ని తన వల్ల వేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. అది గమనించి ఆ అమ్మాయిని బయటికి పంపించాలని చూస్తే నా మీద సార్కి కంప్లైంట్ ఇచ్చి నా నోరు మూసుకునేలా చేసింది సార్. ఆ రోజు నుంచి తనే ఈ కంపెనీ ఓనర్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. సార్ని తాగుడికి బానిసం చేసి లక్షలు స్కామ్ చేసింది సార్. అది చాలదన్నట్టు మిస్ ఇండియా అవ్వాలని సార్ పేరుని వాడుకుంది. చివరికి సార్ని ఇలా డబ్బు కోసం ఆవిడ నాన్నగారి లైఫ్లోకి రాగానే చెప్పకుండా ఇప్పుడు నాన్నగారు చనిపోయాక చెప్తున్నావా? నాన్న జీవితంతో ఆడుకుని తన బలహీనతల్ని క్యాష్ చేసుకుని చివరికి ఆయన ప్రాణాలు తీసిన ఆ చీటర్ని నేను వదిలిపెట్టను. ఆవిడ అంతు చూసిన తర్వాతే నేను అమెరికా వెళ్తాను. నమ్మించి ప్రాణాలు తీసిన ఆ కిలాడి లేడీని జైలుకి పంపించకుండా వదిలిపెట్టను. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ అంతు చూస్తాను.
నాకు మేడం అప్పగించిన పని పూర్తయింది. వెంటనే ఈ విషయం మేడంకి చెప్పాలి. నమస్తే మేడం. మేడం, ఇక్కడ మొత్తం మీరు చెప్పినట్టే చేస్తున్నాను. రిషి సార్కి ఆ సౌందర్య గురించి చెప్పాల్సిందంతా చెప్పాను. దాంతో సార్ ఆ సౌందర్య అంత చూస్తాను, జైలుకి పంపించేంతవరకు వదిలిపెట్టను అంటూ వెళ్ళిపోయాడు మేడం. నాకు తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటాడు. సార్ రాగానే ఏం జరిగిందో కనుక్కొని అప్డేట్ ఇస్తాను మేడం. నీ కుటుంబం సర్వనాశనం అయినప్పుడే నా పగకి విముక్తి. సంగీత జీవితాన్ని నరక కోపంలోకి తోసేశాను. ఇప్పుడు నీ పెద్ద కూతురు జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాను. భానుమతితో సహా నీ కుటుంబం మొత్తం నాశనం అయితే గాని నా చెల్లెల ఆత్మకి శాంతి ఉండదు, నాకు మనశ్శాంతి ఉండదు.